బ్యాక్ టు న్యూస్. 9 ఏళ్ల తర్వాత మెగా రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నంబర్ 150 సినిమాతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వచ్చిన సినిమా కోసం అభిమానులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో కూడా హంగామా సృష్టిస్తున్నాడు ఖైదీ. దీంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. థియేటర్లలో కేక్లు కట్ చేసి సందడి చేస్తున్నారు. ఇక అభిమానుల అరుపులు కేకలతో థియేటర్లు దదరిల్లిపోతున్నాయి. మెగాస్టార్లో మెగా స్టామినా ఏమాత్రం తగ్గలేదని ఆయన డాన్స్లు ఫైట్స్తో ఉన్న పంచే అందుకు నిదర్శనమంటున్నారు ఫ్యాన్స్. తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ మేకప్ వేసుకోవడంతో అభిమానుల్లోనే కాదు సొంత కుటుంబ సభ్యులు కన్నతల్లి అంజనాదేవికి కూడా అంతే ఉత్కంఠగా అనిపించింది. అందుకే అందరి అభిమానుల్లాగే ఆమె కూడా చిరు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి అటెండ్ అయిపోయింది. చిరంజీవి తల్లి అంజనాదేవి రాకతో హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర మెగా అభిమానుల ఆనందం మరింత రెట్టింపైంది. ఆమెకు ఘనంగా వెల్కమ్ చెప్పారు ఫ్యాన్స్. మేడం అన్నారు చిరంజీవి గారి వల్ల అంతా చిరంజీవి గారు మేడం అన్నారు చిరంజీవి గారి వల్ల అంతా చిరంజీవి గారు మేడం అన్నారు చిరంజీవి గారి వల్ల అంతా చిరంజీవి గారు మేడం అన్నారు చిరంజీవి గారి వల్ల తిరుపతిలో ఎక్కడ చూసినా పండుగ కోలాహలం కనిపిస్తోంది. 9 ఏళ్ల తర్వాత చిరంజీవి ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇస్తుండడంతో ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. గల్లీ నుంచి మెయిన్ సెంటర్లోని థియేటర్ల వరకు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సందడి చేస్తున్నారు. సినిమాను చూసేందుకు అభిమానులు భారీగా థియేటర్లకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడో చూస్తున్న చిరంజీవి 150వ సినిమా 9 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తెర మీదకి వచ్చిన తమ అభిమాన హీరో సినిమాను చూసి ఉత్సాహంగా బయటకు వస్తున్న ప్రేక్షకులు ఇక్కడ ఉన్నారు. తమ హీరో సినిమా చాలా బాగుందని చెప్తున్నారు. చెప్పండి, మీరు ఈ సినిమా చూశారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది సార్. చాలా మెసేజ్ ఓరియంట్ పిక్చరు. రైతు సమస్యలు చాలా పోరాడాడు. బ్లాక్ మనీ గురించి కూడా విజయ్ మల్య లాంటి వాళ్ళు బ్లాక్ మనీ గురించి బ్లాక్ మనీ ఎత్తిపెట్టకుండా వాళ్ళు జైల్లోకి పోలేదు కదా. కానీ అనవసరంగా రైతు అనేవాడు 50,000 వడ్డీ తీసుకున్నా 5,000 కూడా కట్టకపోతే వాళ్ళు జైల్లో వేస్తున్నారు. సో ఇలాంటి సందేహంతో